మిక్కుటమైన ఎండ వేడిమిలో రోజూ నడిచి వెళ్ళి రావడం సుందర్‌కు తట్టుకోలేనంత కష్టంగా ఉండింది. కనుక మరలా రాంపూర్‌లోని మిషన్ స్కూల్‌లో చేరాడు. దీనితో మరలా బైబిల్ చదవాల్సి వచ్చింది. అసలది తనకిష్టం లేకపోయినప్పటికీ బైబిల్‌లో తాను చదివిన కొన్నిటి ఎడల సుందర్ ఆకర్షితుడైనప్పటికీ బైబిల్ అబద్ధమనే నిర్ణయానికొచ్చాడు. దాన్ని వ్యతిరేకించడానికే నిర్ణయించుకున్నాడు. ఎలాగైతే చివరికి బైబిల్‌ను వ్యతిరేకించాడు. ఒకరోజు సువార్తల్లో ఒకదాన్ని అడిగి తీసుకుని, దీనిని నేనేమి చేస్తానో చూడండి అని తన స్నేహితులను పిలిచి దానిని 2 ముక్కలుగా చించి కాల్చివేశాడు. ఈ బైబిల్‌కిలా జరగాలని నేననుకుంటున్నానని తిరస్కారంగా అన్నాడు సుందర్. అయితే తన చిన్న కుమారుడు చేసిన పనిని గూర్చి తెలుసుకున్న తండ్రి అతన్ని మందలించి, నీకవసరం లేదనుకుంటే దాన్ని మిషనరీకి తిరిగి ఇచ్చివేయాల్సింది కానీ క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ని నీవిలా కాల్చివేసి ఉండకూడదని ఉద్బోధించాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఎంతో నిరాశతో కృంగిపోయాడు. ఆత్మశాంతి దొరికే నిజమైన మార్గమేదో తనకు బయలుపరచలేదంటే ఆ రోజు తెల్లవారుజామున వెళ్లే లూథియానా ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనే తీర్మానానికొచ్చాడు. ఆ రీతిగా బ్రతికి గాని, చనిపోయి గాని అంటే ఈ లోకంలో కానీ, తరువాత లోకంలో కానీ ఆత్మశాంతిని సంపాదించుకోవాలని తన మనసు దిటవుపరుచుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకే లేచి వెన్నెల వెలుగుతో నిండిన పెరట్లోనికి వెళ్ళి భక్తిగల హిందువులు, సిక్కులు చేసే రీతిగా తాను కూడా స్నానమాచరించి, దేవా నాకు ప్రత్యక్షము కమ్ము అంటూ సాష్టాంగపడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొంచెం సేపు ప్రార్థించి దేవుడు తనకు ప్రత్యక్షమవుతాడేమోనని ఎదురు చూసేవాడు. మరలా ప్రార్థించేవాడు. కానీ ఏమీ జరగలేదు. అసలు దేనికోసం ఎదురు చూడాలో కూడా సుందర్‌కేమీ తెలియలేదు. తానొక స్వరాన్నే వింటాడో, దర్శనాన్నే చూస్తాడో, లేదంటే సమాధిలోనికి వెళ్ళిపోతాడో తెలియలేదు. ఏది ఏమైనా ఏమీ జరగలేదు కానీ సమయం మాత్రం దగ్గర పడుతోంది. ఆ రైలుబండి రావడానికి ఇంకా అరగంట సేపు మాత్రమే ఉన్నది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. సుందర్ తలెత్తి చూసేసరికి పలుచటి మేఘంలా తన గదిలోనికి వెలుగు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తెల్లవారడానికి ఇంకా సమయం ఉన్నది. కాబట్టి ఒకవేళ పెరట్లో నుండి వెలుతురు గదిలో పడుతుందేమో అనుకుని కొద్దిగా తలుపు తెరిచి చూశాడు. అయితే బయట అంతా చీకటిగానే ఉన్నది. వెనుతిరిగి చూసేసరికి తన గదిలోని వెలుగు ఇంకా ప్రకాశవంతమైపోతూ ఉన్నది. ఆ వెలుగులో ఎంతో ప్రకాశిస్తూ దివ్యకాంతులు విరజిమ్ముతున్న రూపాన్ని, ఆ రూపము యొక్క దివ్య ముఖార విందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తానెదురు చూడనట్లుగా ఆ రూపము తాను ద్వేషించిన యేసుక్రీస్తు. ఎంతో ప్రకాశిస్తూ సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమని వెదజల్లుతూ యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ఎంతో జాలితో సుందర్ని చూస్తూ, నీ కొరకు నేను మరణించాను, నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఎదురు చూడని ఈ ప్రశ్నకు సుందర్ నిర్ఘాంతపోయాడు. క్రీస్తు ప్రత్యక్షత దొరికిన ఆ కొద్ది క్షణాలు ఏ విధంగా సౌలు జీవిత పదాన్ని మార్చాయో అలాగే సుందర్ జీవిత పదాన్ని కూడా మార్చివేశాయి. పలికిన కొద్ది మాటలను, మహిమాన్వితమైన ప్రేమగల ఆ ముఖాన్ని నిత్యత్వంలో కూడా అతను మరచిపోలేనని చెప్పాడు. నీ కొరకు, సర్వలోకము కొరకు నేను చనిపోయాను, నన్నెందుకు హింసిస్తున్నావు అని క్రీస్తు సుందర్ని అడిగాడు. ఈ మాటలు తన హృదయంలోనికి మెరుపులా దూసుకుపోయాయి. ఆయన ఎదుట తను సాగిలపడ్డాడు. చెప్పనశక్యమైన సంతోష సమాధానాలతో తన హృదయం నిండిపోయింది. తన జీవితం పూర్తిగా మారిపోయింది. సుందర్ ఇంకా నూనూగు మీసాల నూతన యవ్వనుడే. యవ్వన కాలంలో ఉండే ఉత్సుకత, ఉత్సాహాలతో నిండి ఉన్నాడు. సో తనకు కలిగిన ఆశ్చర్యకరమైన ఈ అనుభవాన్ని ఇతరులతో చెప్పాల్సి ఉంది. లోగిలిలో ఎవ్వరూ తిరుగుతున్నట్లుగా లేరు. తండ్రి గదిలోనికి వెళ్ళి ఆయనను తట్టి లేపి నేను యేసుక్రీస్తును చూశాను. నా గదిలో ఇప్పుడే నాకాయన ప్రత్యక్షమయ్యాడు. నేను క్రైస్తవుడనయ్యాను అని తండ్రితో చెప్పాడు. అతని తండ్రి అయిష్టమైన మనసుతోనే, బుద్ధిహీనుడా, ఏం మాట్లాడుతున్నావు? 3 రోజుల క్రితమే కదా క్రైస్తవుల సువార్త గ్రంథాన్ని కాల్చివేశావు. ఇప్పుడేమో నీవు
క్రైస్తవుడవయ్యానంటున్నావు. నేనింకా నిద్రపోవాలి. నీవు వెళ్ళి పడుకో అని పక్కకు తిరిగి కండ్లు మూసుకున్నాడు. సుందర్ తాను చూసిన దర్శనాన్ని గురించి ఇంట్లోని మిగిలిన వారితో కూడా చెప్పనారంభించాడు. తండ్రి వలనే వారు కూడా నీవేదో ఊహించుకుని ఉంటావు, లేదంటే ఏదో చెడ్డ కల వచ్చి ఉంటుంది, నీకు పిచ్చి పడుతుందేమో అని చెప్పినప్పటికీ సుందర్ తాను చూసిన దాని విషయంలోనూ వినిన దాని విషయంలోనూ అణువంత సందేహము కూడా కనిపరచలేదు. స్కూల్లో తన స్నేహితుడైన హెడ్ మాస్టర్ గారి కుమారునితో క్రైస్తవుడమెవ్వడమెలా అని తన ఆశను వ్యక్తం చేశాడు. అతడు ప్రధానోపాధ్యాయుడైన తన తండ్రికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయనకేమీ పాలుపోలేదు. క్రైస్తవ్యంలోని ప్రాథమిక విషయాలను పిల్లలకు నేర్పించడం ఇదంతా ఒక ఎత్తైతే, ఆ కుర్రవాళ్లలో ఎవరినైనా క్రైస్తవులు కండి అని ప్రోత్సహించడం మరొక ఎత్తు. ఇదెంతో కష్టమైన పని. అక్కడున్న కొద్దిమంది క్రైస్తవులు వెలివేయబడ్డ కూలీలే. చట్టం ముందు అందరూ సమానులేనని ప్రభుత్వం ప్రకటించడంతో వీరిని కొంతమేరకు సహిస్తున్నా, పాశ్చాత్య దేశాల మిషనరీలు వీరి జీవిత ప్రమాణాలను మెరుగుపరిచి ఎంతోమందికి మంచి ఉద్యోగములిచ్చినప్పటికీ వారిని అంటరాని వారిగానే చూస్తున్నారు. కాబట్టి ఇతర మతాలకు చెందిన విద్యార్థులెవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరించటానికి అణువంత ఆశ కనబరిచినా తన మీదే కాక పాఠశాల యాజమాన్యం మీద కూడా తల్లిదండ్రులు రౌద్రులవుతారని, ఇలాంటి వాటి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేమనే సంగతి ఆ ప్రధానోపాధ్యాయునికి బాగా తెలుసు. అయితే ఇలాంటి తీవ్రమైన ఆశలు గల కుర్రవాణ్ణి పట్టించుకోకుండా ఎలా వదిలేయగలడు? స్కూలు ముగిసిన తర్వాత సాయంకాలంలో అతనికి బైబిల్ నేర్పించాడు. ఇలా కొద్ది నెలలు గడిచింది. బైబిల్ చదువుతున్నప్పుడు డిసెంబర్ నెలలో ఒక తెల్లవారుజామున చీకటిలో తనకెంతో అద్భుతముగా ప్రత్యక్షమైన యేసుప్రభు వైపు సుందర్ హృదయం ఎంతో ఆకర్షితమైపోయింది. కల్వరికి దారితీసిన శ్రమల మార్గంలో నడిచిన గలిలయుడైన యేసుప్రభు మహత్యమును ధ్యానిస్తున్నప్పుడు ప్రతిసారి సుందర్ కన్నీళ్లు కార్చేవాడు. పాఠశాల విద్యార్థిగా ఉండిన ఈ కుర్రవాడి హృదయంలో శిష్యత్వానికైన షరతులు లోతుగా నాటుకుపోయాయి. మార్కు సువార్త 8:34-35. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనెను. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనెను. శిష్యత్వానికెంత క్రయం చెల్లించాలనే సత్యాన్ని తన జీవిత ఆరంభంలోనే నేర్చుకోవడం ఆరంభించాడు. సుందర్ తోటి విద్యార్థి అయిన సర్దార్ కూడా క్రీస్తు ప్రభువును బాహాటముగా ఒప్పుకొని క్రీస్తును గురించి బైబిల్లో రాయబడిన సత్యమని తెలియజేశాడు. సిక్కు కుటుంబాలకు చెందిన వీరిద్దరూ క్రీస్తు ప్రభు ఎడల యథార్థమైన ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరినెంతో ఎగతాళి చేసి నిరాదరణకు గురి చేసినా వీరు తమ విశ్వాసంలో ఎంతో దృఢంగా నిలబడ్డారు. సుందర్ విషయానికొస్తే తన అన్న చూపిన నిరాదరణ కంటే కూడా ఎంతో బ్రతిమాలుతూ తండ్రి చెప్పిన మాటలను సుందర్ భరించలేకపోయేవాడు. అంటరాని ఆ మురికివారితో చేరి నీ కుటుంబ గౌరవాన్ని గంగలో కలపొద్దు అని తండ్రి బ్రతిమాలుతూ ఉండేవాడు. ఆ గ్రామంలోని క్రైస్తవులలో అత్యధికులు పాకీ పనివారు. సిక్కులలో ఉండే అతి పరిశుద్ధతతో పోలిస్తే వ్యక్తిగత అలవాట్లలో ఎంతో మురికిగాను, సాంఘికంగా ఎంతో హీనస్థితిలోనూ వీరుండినారు. నిజం చెప్పాలంటే సమాజంలో వీరికి అసలు స్థానమే లేదు. అటువంటి వీరు మత సంబంధమైన ప్రముఖ విషయాలకు రావడం అనేది సిక్కులు, హిందువుల సాంప్రదాయానికే కాక సుందర్ కుటుంబ సాంప్రదాయానికి, తన తల్లి సాంప్రదాయానికి ఎంతో విరుద్ధం. ఇలాంటి వారితో కలిసిపోయి తన కుటుంబానికి అవమానం ఎలా తీసుకుని రాగలడు? తన మామగారు తన ముందుంచిన శోధన కంటే కూడా ఈ వాదాన్ని ఎదుర్కోవడమే సుందర్కెంతో కష్టముగా ఉన్నది.